కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగల్లో 6 రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాశుల కొద్ది బంగారు, వజ్ర వైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. మరి ఆలయం వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాన్పుపై పవలిస్తున్న శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైంది. కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఇటీవలే ఆలయ బాధ్యతను ట్రావెన్కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక ఉన్న కథేంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్లు భాగవతం పేర్కొంటోంది. స్వామివారి గురించి 12 మంది అల్వారుల్లో ఒకరైన నమ్మల్వారు అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది. స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్కోర్ మహారాజు రాజమార్తాండవర్మ పాలన సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ABCDEF అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదుల పేర్లు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ D, ఆగ్నేయంలో రూమ్ Fను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్దీ లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని 6 నేలమాళిగలలో ఇప్పటికే 5 నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 5 గదులు తెరిచినప్పటికీ 6వ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆ గదిలో ఈ 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెలకట్టలేనన్ని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించిన వీడియో పార్ట్ 1.
పార్ట్ 2 కోసం వేచి ఉండండి. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.